శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహా నందంగనాడింభకున్ మహా నందంగనాడింభకున్ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. సివిఆర్ ఓం స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కులశేఖరులు రచించినటువంటి ముకుందమాల స్తోత్రంలో 2వ శ్లోకాన్ని గురించి మనం వివరించుకుంటూ ఉన్నాము. ఒకసారి మళ్ళీ ఆ శ్లోకాన్ని చదువుకుందాం. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః జయతు జయతు మేఘశ్యామలః కోమలంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః. పూర్వభాగంలో జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః అంతవరకు చెప్పుకున్నాము. జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో ఈ భాగం నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో, మేఘశ్యామలంలాగా అంటే నల్లటి వర్ణము, చాలా మెరుపు కలిగినటువంటి అందమైన నీలమేఘశ్యాముడు అయినటువంటి కృష్ణుడి గురించి ఇక్కడ కులశేఖరులు చెప్తూ ఉన్నారు. కోమలమైనటువంటి శరీరం, అసలు గాలికే కందిపోతాడా అన్నట్లుగా ఉండేటువంటి శరీరం కలిగినటువంటి వాడు కృష్ణుడు. తన చూపులతో, నవ్వులతో, చేష్టలతో, కేరింతలతో, నృత్యాలతో, ఆటలతో, పాటలతో అందరి మనస్సులని కూడా చక్కగా ఆకర్షించినటువంటి వాడు కృష్ణుడు. అటువంటి మేఘశ్యామల వర్ణం కలిగినటువంటి ఆ కృష్ణుడు విశాలమైనటువంటి కళ్ళతో అందరినీ కూడా ఆకర్షించేటువంటి వాడు. చక్కని చిరునవ్వు ముఖం మీద, చేతిలో ఏమో పిల్లన గ్రోవి, ఉంగరాలు తిరిగినటువంటి దట్టమైనటువంటి జుట్టు. ఎంత అందంగా ఉంటాడు పసిపిల్లలు ఆ విధంగా గనక ఉన్నట్లయితే. అంత అందంగా ఉండి పెద్దవాళ్ళైనటువంటి గోపికలను అందరినీ కూడా, గోపికలనే కాదు తన ఈడు పిల్లలందరినీ కూడా, ఆ పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా, గోకులంలో వాళ్ళందరినీ కూడా చక్కగా ఆకర్షించేటువంటి వాడు ఆ కృష్ణుడు, చిన్ని కృష్ణుడు. ఇప్పుడు ఆయన దేనికి అవతరించాడు? పృథ్వీభారనాశో ముకుందః. అవతార రహస్యం చెప్పేస్తూ ఉన్నారు ఇక్కడ కులశేఖరులు. పృథ్వీ భారము, పృథ్వీ అంటే భూమి. ఈ భూమికి భారం పెరిగిపోయింది. ఎందుకు భారం పెరిగింది? దుర్మార్గులు, దుష్టులు, రాక్షసులు, దుష్కృత్యాలు చేసేటువంటి వాళ్ళు, అకృత్యాలు చేసేటువంటి వాళ్ళు పెరిగినప్పుడు భూదేవి చాలా దుఃఖపడుతూ ఉంటుంది. ఆ దుఃఖాన్ని పరిపరి విధాలుగా కూడా చూపిస్తూ ఉంటుందండి. అందుకని ఆ భూభారాన్ని తగ్గించటానికి, భూమి కూడా తన స్వరూపమే కాబట్టి ఆ భూదేవి యొక్క భారాన్ని తగ్గించటానికని చెప్పి, వినాశం చేయటానికని చెప్పి, రాక్షస సంహారం చేయటానికని చెప్పి ఈయన అవతరించాడు. అందుకని ఆయన అవతార రహస్యాన్ని చక్కగా ఈ శ్లోకంలో వర్ణించుకుంటూ వచ్చారు. ముందుగా ఆయన జన్మ ఎటువంటిది? దేవకీ నందనుడుగా కీర్తించబడ్డాడు. అనంతరం ఆ గోకులంలో చక్కగా ఆడుకున్నాడు. వృష్ణి వంశానికే ప్రదీపుడుగా ప్రకాశించాడు. అనంతరం
మేఘశ్యామల వర్ణంతో నీలమేఘ రూపంతో ఆ గోపికలందరితో కూడా కలిసి రేపల్లెలో అనేకమైనటువంటి క్రియలన్నీ కూడా చేసి చక్కగా ఆనందింపచేశాడు. అనంతరం పృథ్వీ భారనాశో ముకుంద, ఎందుకు ఇంత మనోహరమైనటువంటి రూపాన్ని ధరించాడు, పరిపూర్ణుడుగా ఎందుకు అవతరించాడు కృష్ణ పరమాత్మ అని అంటే, జగద్గురువుగా ఉన్నాడు. తాను పుట్టింది మొదలు కూడా అవతారం చాలించేంత వరకు, చిట్ట చివరికి కురుక్షేత్ర సంగ్రామం వరకు కూడా ఆయనే నడిపి అపారమైనటువంటి రాక్షస సంహారం అంతా కూడా, దుష్టశక్తుల సంహారం అంతా కూడా దగ్గర ఉండి చేయించాడు. చాలామందిని తాను పసిపిల్లవాడుగా ఉన్న దగ్గర నుంచినే సంహరించుకుంటూ వచ్చాడు. అనంతరం పాండవుల పక్షాన, ధర్మపక్షపాతులైనటువంటి పాండవుల పక్షాన తాను నిలబడి కురుక్షేత్ర సంగ్రామాన్ని స్వయంగా తాను చేయించాడనమాట. అప్పుడు కానీ ఆ పృథ్వీ భారం అనేటువంటిది దిగలేదు. ఇదే కదా కృష్ణ పరమాత్మ తాను ఉపదేశించినటువంటి భగవద్గీతలోనే, అర్జునుడికి బోధించినటువంటి గీతలోనే చెప్పుకుంటూ వస్తారు. ఎందుకయ్యా నువ్వు ఈ అవతారాన్ని ధరించేది అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నా అంతట నేనే ఆవిర్భవిస్తాను. నా జన్మకి ఒకడెవడు కూడా కారకుడు కారు. నా అంతట నేను అవతరిస్తాను అంటే భూమి మీదకి దిగుతాను. ఎలాగా? నాకు అసలు జన్మ అంటూ లేదు, నాకు ఒక రూపమే లేదు. కానీ అవసరమైనప్పుడు యదా యదా హి ధర్మస్య గ్లానిహి, ధర్మానికి ఎప్పుడైతే గ్లాని కలుగుతుందో, హాని కలుగుతుందో, అధర్మం చేత ధర్మము తొక్కబడుతూ ఉంటుందో, అధర్మం జడలు విరబోసుకునే వికటాట్టహాసం చేస్తూ ఉంటుందో, అటువంటప్పుడు మిగిలినటువంటి వాళ్ళకెవరికి కూడా సాధ్యం కానప్పుడు నా అంతట నేనే ఒక జన్మనంటూ తీసుకొని ఒక అవతారాన్ని గ్రహించి నేనే ఆవిర్భవిస్తాను. అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నా అంతట నేనే సృజామి అహం, నేనే ఈ భూమి మీదకి ఒక రూపంలో ఆవిర్భవిస్తాను. ప్రజలందరూ కూడా అధర్మం చేత పీడించబడుతూ ఉన్నప్పుడు, ఎందుకని ఇంకా కింద శ్లోకంలో కూడా చెప్పుకుని వస్తూ ఉన్నాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అనేక రూపాల్లో అనేక కాలాల్లో ఎన్నో అవతారాలు ఎత్తుకుంటూ వచ్చాను. ఎన్నిసార్లు ఈ సృష్టి జరిగిందో, ఎన్నిసార్లు మహాప్రళయాలు సంభవించినాయో, మళ్ళీ తిరిగి పునఃసృష్టి అంటూ జరుగుతూనే ఉన్నది. మళ్ళీ తిరిగి దేవ దానవ సంగ్రామాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజుల్లో దేవతలు ఎవరండి, దానవులు ఎవరండి అని చెప్పి మనం అడగచ్చు. దేవతలు దానవులు వేరే లేరు. మనం మనుష్య రూపంలోనే ఉండేటువంటి దానవుల్లాగా సంచరించేటువంటి వ్యక్తులు ఎంతమంది ఈనాడు సమాజంలో చూడటం లేదండి. కాబట్టి ఈ రెండు కూడా, ధర్మము అధర్మము కూడా ఒక ప్యారలల్ లైన్స్ లాగానే నడుస్తూ ఉంటాయి, సమాంతరంగా నడుస్తూ ఉంటాయి. సృష్టి ఆది నుంచి జరుగుతూ ఉండేటువంటి విషయాలు ఇవే. రాక్షసులు అనగానే ఏదో భయంకరమైనటువంటి కోరలుండి, జుట్టు విపరీతంగా ఉంచుకొని, చాలా నల్లగా ఉండి ఇలా ఉంటారు అని చెప్పి పురాణాలు వర్ణించినాయి. ఒకప్పుడు ఉండేవాళ్ళేమో, కానీ ఈ రోజుల్లో అలా లేరు. మంచి చక్కని రూపంలోనే ఉంటారు. వాళ్ళు మనుషుల మధ్యలోనే తిరుగుతూ ఉంటారు, వాళ్ళు మానవులుగానే ఉంటారు. కానీ సంఘ వినాశక శక్తులు ఎంతమంది, సంఘ విద్రోహ శక్తులు ఎంతమంది మన చుట్టూరా లేరండి ఇప్పుడు. ఇటువంటి అప్పుడు కూడా ఆ కృష్ణ పరమాత్మని గనక ధ్యానం చేసినట్లయితే తప్పనిసరిగా ఒక రక్షణ అంటూ మనకి లభిస్తుంది. మన ధర్మం, మన హిందూ ధర్మం చక్కగా బోధిస్తూ ఉండేటువంటిది ఇదే. అందుకని నిరంతరము కూడా ఆ భక్తి ప్రపత్తులు అనేటువంటివి భగవంతుని మీద ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ఒక సచ్చరిత్ర కలిగి ఉండాలి. సచ్చీలుడై ప్రవర్తించాలి. ధర్మ పక్షపాతులమై మనం నిలబడి ఉండాలి. అధర్మం వైపు ఎప్పుడు కూడా మనం మొగ్గకూడదు. మనస్సు, బుద్ధి, వాక్కు, క్రియ ఇవన్నీ కూడా ఏకస్వరూపంగా వాంగ్మన క్రియలతో ధర్మాచరణ చెయ్యాలి. అప్పుడు మాత్రమే భగవంతుడు సంతోషపడతాడు, మన పట్ల దయ చూపిస్తాడు అనటంలో ఎటువంటి సందేహము లేదు. అందుకని గీతలోనే తన అవతార రహస్యాన్ని ఎలా చెప్పుకున్నాడో ఇక్కడ కులశేఖరులు కూడా ఎందుకు కృష్ణ పరమాత్మ జన్మించాడు ఈ యదువంశంలో, వృష్ణివంశంలో అనంటే ఇదే కారణం.
అదే పృథ్వీ భారనాశో ముకుంద అని చెప్పి చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. పృథ్వీ భారనాశం చేసి ఆనాడు ఉండేటువంటి రాక్షసులనందరినీ కూడా సంహారం చేసి, దుర్మార్గులని దుష్ట కార్యాలు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా ఆనాడు సంహారం చేసి, ముకుంద తర్వాతి పదం మళ్ళీ వాడారు. పృథ్వీ భారనాశో ముకుంద, వాళ్ళందరికీ కూడా ముక్తిని కల్పించాడు. అంటే ఎవరెవరికి ఏ ఏ సద్గతులు రావాలో దుర్గతులు రావాలో నిర్ణయించేటువంటి వాడు పరమాత్మ. మనం కాదు నిర్ణయించుకునేటువంటిది. మనం ఈనాడు ఈ పని చేశాం కదా, తక్షణమే దాని ఫలితం మనం అనుభవిస్తాము అని చెప్పి అనుకోవటానికి మనకి ఎటువంటి స్వేచ్ఛ లేదు. కొంత పరిమితి మాత్రమే ఇచ్చాడు, కొంత బుద్ధి విశేషం మాత్రమే ఇచ్చాడు. మనకి అన్ని కాలాలలో చూడగలిగినటువంటి శక్తి లేదు. భూతకాలం మర్చిపోతాం, వర్తమాన కాలం ఇదే ప్రస్తుతము అని చెప్పి భావిస్తూ ఉంటాం. ఇదే నడుస్తూ ఉంటుంది ఎప్పుడు అని చెప్పి ఒక అజ్ఞానంలో, ఒక భ్రాంతిలో, భ్రమలో మునిగిపోతూ ఉంటాం. కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా ఎవ్వడికి తెలియదు. నెక్స్ట్ మినిట్, వచ్చే ఒక్క నిమిషంలోనే ఎంతైనా ఏదైనా జరగచ్చు, విపత్తులు జరగచ్చు. అందులో ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక భయభీతమైనటువంటి స్థితిలోనే ఉన్నది. యుద్ధాలు అనివార్యం అవుతూ ఉన్నాయి. ఇటువంటి స్థితిలో ప్రతి వాళ్ళు కూడా ఆ కృష్ణ స్మరణ తప్పనిసరిగా చెయ్యాలి, ధర్మ కార్యాచరణ అనేటువంటిది తప్పనిసరిగా చెయ్యాలి. ఎందుకని అంటే ఆయన ముకుందుడు, పృథ్వీ భారనాశకుడు, జగద్రక్షణ కల్పించేటువంటి వాడు, ధర్మపక్షాన నిలబడి ఉండేటువంటి వాళ్ళని నిరంతరము కూడా వారి యోగక్షేమాలను చూసేటువంటి వాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని తానే చెప్పుకుంటూ వచ్చాడు. నిరంతరము కూడా పరమాత్మ చింతన చేసేటువంటి వాళ్ళని, అనన్యాహ చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే, ఎవరైతే ఏ ఏ జనులైతే, ఏ ఏ ప్రజలైతే ఆ విధంగా నన్ను ఉపాసిస్తూ ఉంటారో వాళ్ళందరి పట్ల కూడా నేను యోగక్షేమం వహామ్యహం, వారి యోగక్షేమాలని నేను స్వీకరిస్తానయ్యా అని చెప్పి అర్జునుడికి అక్కడ చెప్పాడు. యోగము అంటే నీకు ఎంత రావాలో అంత వస్తుంది. ఒక్కొక్కసారి అప్రాప్యస్య ప్రాప్తి, అది కూడా యోగమే అవుతుంది. మనం అనుకోనటువంటివి కూడా భగవంతుడు దయ గనక ఉన్నట్లయితే అది కూడా లభ్యం కావచ్చు. అందుకని అది కూడా యోగమే అవుతుందన్నమాట. మనం అనుకోనటువంటివి, మనం కోరుకోనటువంటివి కూడా రావచ్చు మన దగ్గరికి. అందుకని దాన్ని ఆ విధంగా క్షేమంగా ఉంచేటువంటి బాధ్యత కూడా పరమాత్మే తీసుకుంటాడు. ఎంతో విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూరుకుపోయినప్పుడు మనం ఏదైనా గనక ఒక పుణ్యం చేసినట్లయితే ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి కూడా పరమాత్మ మనల్ని రక్షిస్తాడు. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ అని చెప్పి చెప్తాడు భగవద్గీతలో. నాకు ఎవరి పట్ల ద్వేషము లేదు, ఎవరి పట్ల ఇష్టము లేదు, అందరి పట్ల కూడా సమానంగానే నేను ప్రవర్తిస్తాను, వారి వారి కర్మ ఫలాలను నేను అందిస్తాను అని చెప్పి ఎలుగెత్తి చాటాడండి యుద్ధరంగంలో. అర్జునుడు అడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా చాలా చాలా విజ్ఞానదాయకమైనటువంటిది, ప్రతివాడు నేర్చుకోవలసినటువంటిది, తెలుసుకోవలసినటువంటి మహాగ్రంథం భగవద్గీత. ఎప్పుడు కూడా ప్రపంచం మొత్తానికి, ప్రపంచ మానవాళి అందరికీ కూడా ఒక మార్గదర్శకత్వం చూపించేటువంటిది భగవద్గీత. సాక్షాత్తుగా భగవంతుడి నోటి నుంచి వచ్చినటువంటిదే భగవద్గీత. అటువంటి ఆ గీతలో ఉండేటువంటి సారాంశాన్ని తీసుకొని కులశేఖరులు ఇక్కడ పృథ్వీ భారనాశో ముకుంద అని చెప్పి ఈ 2వ శ్లోకంలో వారు కీర్తిస్తూ ఉన్నారు కృష్ణ పరమాత్మని. ఒకసారి మళ్ళీ ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకుందాం. జయతు జయతు దేవో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః, జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో, జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః, జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః అని ఈ శ్లోకంలో చక్కగా పరమాత్మ యొక్క అవతార రహస్యాన్ని చెప్పుకుంటూ వచ్చారు కులశేఖరులు. యదుకులభూషణ యశోద కృష్ణ నందనందన నమోస్తుతే,
యదుకులభూషణ యశోద కృష్ణ నందనందన నమోస్తుతే మునిగణవందిత మోక్షప్రదాయక చిన్మయ రూప నమోస్తుతే మునిగణవందిత మోక్షప్రదాయక చిన్మయ రూప నమోస్తుతే సాధురక్షణకు దుష్ట శిక్షణకు ధర్మస్థాపన చేయుట కొరకై జగద్గురువుగా అవతరించిన కృష్ణవతార నమోస్తుతే సాధురక్షణకు దుష్ట శిక్షణకు ధర్మస్థాపన చేయుట కొరకై జగద్గురువుగా అవతరించిన కృష్ణవతార నమోస్తుతే యదుకులభూషణ యశోద కృష్ణ నందనందన నమోస్తుతే మునిగణవందిత మోక్షప్రదాయక చిన్మయ రూప నమోస్తుతే అని మనం కూడా ప్రార్థించుకుందాం. కులశేఖరణతో పాటు ఇది నేను రాసుకున్నటువంటి దశావతార గీతాల్లో ఈ కృష్ణ పరమాత్మ ఆవిర్భావానికి సంబంధించినటువంటి ఒక చరణం ఇది. ఈ విధంగా కృష్ణ తత్వాన్ని వివరించేటువంటి గ్రంథాలు ఎన్నో వచ్చినాయి, అనేకంగా వచ్చినాయి. కృష్ణ మహిమలు కీర్తించేటువంటి గ్రంథాలు వచ్చినాయి. భక్తి ప్రధానమైనటువంటి స్తోత్రాలలో, భక్తి ప్రధానమైనటువంటి దివ్యమైనటువంటి ఆ కావ్యాలలో కులశేఖరులు రచించినటువంటి ఈ ముకుందమాల చాలా అగ్రేసరంగా నిలబడుతుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. తర్వాతి శ్లోకం ఏంటో వివరించుకుందాం ఒకసారి. 3వ శ్లోకంలో కులశేఖరులు ఏమడుగుతున్నారంటే, నాకు ఏ కోరికలు లేవయ్యా, నేను నీ పాదాల మీద శిరస్సు వంచి ప్రణామం చేసి ఒకే ఒక కోరిక కోరుతూ ఉన్నాను. ఏమిటి అది? నీ నామస్మరణ నేను మర్చిపోకుండా ఉండేటట్లుగా చెయ్యి, ఈ ఒక్క కోరిక నాకు చాలు అని చెప్పి అంటూ ఈ 3వ శ్లోకాన్ని రచించుకుంటూ వస్తూ ఉన్నారు. ముకుందమూర్ధ్నా ప్రణిపత్య యాచే భవంతమేకాంతమియంతమర్థం. ముకుందమూర్ధ్నా ప్రణిపత్య యాచే భవంతమేకాంతమియంతమర్థం. అవిస్మృతిస్త్వచ్చరణారవిందే భమే భమే మేస్తు భమత్ప్రసాదాత్. భమే భమే మేస్తు భవత్ప్రసాదాత్. భమే భమే మేస్తు భవత్ప్రసాదాత్. ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో అంటే, ముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచే. మూర్ధ్నా అంటే శిరస్సు, శిరస్సు వంచి ప్రణిపాతం చేసి నిన్ను యాచిస్తూ ఉన్నానయ్యా. ఏమిటి నువ్వు యాచించే కోరిక అని చెప్పి అడుగుతాడేమో కృష్ణ పరమాత్మ అని చెప్పి, అంత వినయంగా అడుగుతూ ఉన్నావే, ఏం కోరిక నీది అని చెప్పి స్వామి అడుగుతాడేమోనని నేను పెద్దది అడగట్లేదు, చాలా చిన్నదే అడుగుతూ ఉన్నాను. భవంతమేకాంతం ఇయంతమర్థం, ఒక చిన్న కోరిక అంతే, నాదేమీ పెద్దది కాదు. ఇయంతమర్థం, చాలా చిన్న కోరిక. ఏమిటయ్యా అది చెప్పు, ఆ చిన్న కోరిక ఏమిటో? ఏమిటది? అవిస్మృతిస్త్వచ్చరణారవిందే భవే భవే మేస్తు భవత్ప్రసాదాత్. నీ అరవిందముల వంటి చరణములు ఉన్నాయి చూసావా, అంటే పద్మాల్లాంటి చరణాలు ఉన్నాయే, వాటి మీద నాకు విస్మృతి కలగకుండా చూడు. విస్మృతి అంటే ఏంటి? మరుపు. నీ పాదపద్మాలని నేను ఆజన్మాంతము గుర్తుపెట్టుకోవాలి, ఆజన్మాంతము కూడా నీ పాదపద్మాలని స్మరించుకుంటూ ఉండాలి. ఇది నీ అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుంది అని చెప్పి అంటూ ఉన్నారు. నిజానికి ఇది చిన్న కోరికే, కానీ ఊరికే చెప్తూ ఉన్నారు చిన్న కోరిక ఇయంతమర్థం అని చెప్పి.
చిన్న కోరిక కాదు, ఇది పెద్ద కోరికే. ఎలాగ అర్థం చేసుకోవాలి అంటే, మనసు చాలా చంచలంగా ఉంటుందండి, ఎవరికైనా అంతే. కాసేపు కళ్ళు మూసుకొని పరమాత్మ నామం చెప్పుకుందామన్నా, ఒక సంకీర్తన పాడుకుందాము అన్నా, లేకపోతే స్మరణ చేద్దాము అన్నా, ఒక శ్లోకం చదువుకుందాము అన్నా, జపం చేద్దాము అన్నా, చిట్ట చివరికి పూజ దగ్గర కూర్చుందాము అన్నా కూడా ఏదో యాంత్రికంగా నడుస్తూ ఉంటుంది తప్ప, మనసు నిజంగా నిశ్చలంగా ఆ పరమాత్మ మీద లగ్నం చేస్తున్నామా? మనంతటా మనం ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవచ్చు. మనస్సుని నిలపటం అనేటువంటిది చాలా చాలా కష్టం. అందుకని ఇక్కడ ఈయన అడగటంలో అంతరార్థం ఏమిటి? నా మనసు చాలా చంచలంగా ఉంటుంది కృష్ణ, ఆ మనస్సుకి ఒక నిగ్రహ శక్తిని నీవు అనుగ్రహించు, నీవు నిగ్రహానుగ్రహ సమర్థుడివి కదా, ఆ మాత్రం ఇయ్యలేవా అన్నట్లుగా అడుగుతూ ఉన్నాడు. మనసు ఎంత చంచలంగా ఉంటుందో అంత చంచలంగా ఉంటుంది. ఇది కూడా కృష్ణ పరమాత్మ చెప్పుకుంటూ వచ్చాడు, భగవద్గీతలోనే చెప్పాడు. అర్జునుడు అడుగుతాడు, చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం. చాలా మనసుని నిగ్రహించటం అనేటువంటిది చాలా కష్టం కదా కృష్ణ, ఎలా ఎప్పుడు కూడా మనసు ఏకాగ్రంగా పెట్టుకోనని చెప్పి నేను అంటావు, ఇది ఎట్లా సాధ్యమవుతుంది? కుదరదే. వాయోరివ సుతుష్కరం, గాలిని ఒడిసి పట్టినట్లుగా చాలా కష్టం కదా మనస్సును నిలపటం అనేటువంటిది, ఎలా ఇది సాధ్యమవుతుంది అని చెప్పి మనకి సమాధానం కాదు, అర్జునుడే అడుగుతాడు ప్రశ్న. అర్జునుడు అంతటి మహానుభావుడు, ఎన్నో యుద్ధాల్లో జయించినటువంటి వాడు, ఏకైక ధనుర్ధారి ద్వాపర యుగంలో. అటువంటి అర్జునుడే కృష్ణుడిని ప్రశ్నించినప్పుడు ఇక మనం ఎంతండి? దానికి కృష్ణుడు ఏమి సమాధానం చెప్తాడో తెలుసా? వెంటనే, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసైనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అంటాడు. నిజమే ఓ మహాబాహో అని సాభిప్రాయంగా వాడతాడు. పెద్ద పెద్ద భుజాలయ్యా నీవి, గాంధీవం ధరించినటువంటి భుజాలు. ఆ గాంధీవం ఎటువంటిది? సామాన్యులు ఎవరు కూడా ఎత్తలేరు అసలు దాన్ని, 10,000 మంది గెలిస్తే కానీ ఎత్తలేరట గాంధీవం. అంతటి బలిష్టమైనటువంటి గాంధీవాన్ని నీవు ధరించావే, ఒక్కసారిగా 10,000 బాణాలు సంధించచ్చట గాంధీవం నుంచి. అంటే ఇప్పుడు మిసైల్స్ వదులుతూ ఉన్నారు చూడండి యుద్ధరంగాల్లో, ఒకేసారి ఆ డ్రోన్స్ ద్వారా అనేక రకాలలో పద్ధతుల్లో ఏ టార్గెట్ రీచ్ అవ్వాలో ఆ టార్గెట్ని కొట్టి వస్తూ ఉన్నారు మన వాళ్ళు కూడా, మన భారత సైనికులు కూడా. అది యుద్ధశక్తి. అటువంటి శక్తి ఆనాడు అర్జునుడి దగ్గర ఉన్నదన్నమాట. ఖచ్చితంగా వేసినటువంటి బాణం గురి తప్పటం అంటూ లేదు. ఇంత పెద్ద గాంధీవాన్ని ధరించావు, ఇంత పెద్ద ధనుర్విద్య విశారదుడివి, ఓ మహాబాహో ఎన్ని యుద్ధాలు ఇప్పటికి చేసావయ్యా. నువ్వు అన్నది కరెక్టే, అసంశయం మహాబాహో, సంశయం ఇందులో లేదు. అన్ని యుద్ధాలు చేసి అంత మొనగాడివైనా కూడా మనసుని నిలపటం అనేటువంటిది చాలా దుస్సాధ్యమే. అయితే అభ్యాసం చెయ్యి, నిరంతరము కూడా అభ్యాసం చెయ్యి. అభ్యాసము కూసు విద్య అని మనకి ఒక సామెత ఉన్నదండి. అభ్యాసం చేసే కొద్దీ కూడా విద్య పదును తేలుతూ ఉంటుంది, తళ మెరుస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మన మనసులో ఒక స్మృతిలోకి రావాలి అంటే నిరంతరము దాన్ని అభ్యాసం చేస్తేనే కదా. ఒక పద్యం చదవాలి అన్నా, వివరించాలి అన్నా లేదు. ఇప్పుడు పిల్లలు ఎన్నో నేర్చుకుంటూ ఉన్నారు, టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఉంది పిల్లలకి. నిరంతరము కూడా వాళ్ళు దాని మీదనే ధ్యాస పెడతారు. కాబట్టి ఏ విద్య అయినా సరే, అటు భౌతిక విద్యలైనా సరే, ఆధ్యాత్మిక విద్యలైనా సరే, దానికి ఆ మైండ్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని నిరంతరము కూడా అభ్యాసం చెయ్యి. మనసును అటు ఇటు చెదరనివ్వకుండా నీవు అభ్యాసం చేస్తే తద్వారా సాధ్యమవుతుంది. అప్పుడు ఇంతవరకు నీవు మోహంలో పడ్డావే, వీళ్ళంతా నా వాళ్ళు, ఏదో నేను చంపుతూ ఉన్నాను అనేటువంటి ఈ భ్రాంతి అనేటువంటిది నీకు తొలగిపోతుంది. తద్వారా అసలు తత్వం ఏమిటో నీకు బోధపడుతుంది అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పుకుంటూ వచ్చాడు. అదే కోరికని ఇంకొక రూపంలో కులశేఖరులు కృష్ణ పరమాత్మని అడుగుతూ ఉన్నారు. ముకుందమూర్ధ్న ప్రణిపత్యయాచే, ప్రణిపాతం చేసి మరి అడుగుతూ ఉన్నాను అని చెప్పి అంటూ ఉన్నారు. ఈ నమస్కారం కూడా చాలా రకాలుగా ఉంటుంది.
అసలు మనస్సుతో చేసేటువంటిది నమస్కారం. మనస్ నమస్, మనస్ తిప్పండి నమస్ అవుతుంది. అంటే ఇట్లాగా 10 వేళ్ళు దగ్గరకు రానిచ్చి చేయటం ఇది నమస్కారం. ఇది హృదయం దగ్గర పెట్టుకోవచ్చు, తర్వాత ఆజ్ఞాచక్ర స్థానంలో పెట్టచ్చు. ఇది మనస్సు. ఆజ్ఞాచక్ర స్థానం ఎప్పుడు కూడా భ్రూమధ్యంలో ఉంటుంది. తర్వాత శిరస్సు మీద బ్రహ్మరంధ్రం దగ్గర కూడా శిరస్సు వంచి నమస్కారం చెయ్యొచ్చు. కేవలం నమస్కారం సార్ అని చెప్పి ఒక చేత్తో నమస్కారం చేయటం అనేటువంటిది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఇటువంటివి మాత్రం చాలా చాలా తప్పు. ఒక భక్తాగ్రేసరుడు భగవంతుడి ముందు ఎలా నమస్కారం చెయ్యాలో కూడా ఇక్కడ చక్కగా వివరిస్తూ ఉన్నారు. అత్యంత వినయంగా ఏమంటూ ఉన్నారు? ప్రణిపాతం చేసి, నీకు సాష్టాంగ ప్రణామం చేసి నేను అడుగుతూ ఉన్నాను. ఈ నమస్కరించడంలోనే ఈ 10 వేళ్ళు ఎందుకు కలుపుతున్నామో, 2 చేతులు ఎందుకు కలుపుతూ ఉన్నామంటే ఇందులో కూడా ఒక విశేషం ఉన్నది. మనకి భగవంతుడి శరీరంలో 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు, 5 కర్మేంద్రియాలు ఇచ్చాడు. వీటినన్నింటినీ కూడా కలుపుకొని పరమాత్మకి నమస్కరించాలి. అంతేకాని చేతులతో ఊరికే నమస్కారం చేస్తూ, కళ్ళతో ఇంకొక పక్క చూస్తూ, నోటితో ఇంకేదో మాట్లాడుతూ, ఏదో వీడికి చెయ్యాల్సి వచ్చింది కదా నమస్కారము, పెట్టకపోతే నన్ను తిట్టుకుంటాడేమో అనేటువంటి భావంతో కూడా చేయవచ్చు. ఇవన్నీ కూడా పనికిరావు. భగవంతుడి ముందు శిరస్సు వంచాలి. శిరస్సు వంచటము అంటే మనలో ఉండేటువంటి అహంకారం అనేటువంటిది దిగిపోవాలి. ఎప్పుడైతే శిరస్సు వంచి అప్రయత్నంగా నమస్కారం చేస్తామో అప్పుడు భగవానుడు అనుగ్రహిస్తాడనమాట. ఈ రకంగా ఒక్కొక్క శ్లోకంలో కూడా ఎన్నో ఎన్నో విశేషాలు వివరించుకుంటూ రావచ్చు. తర్వాత భాగంలో మరికొన్ని విశేషాలు ఈ 3వ శ్లోకాన్ని గురించి తెలుసుకుందాము. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన CBR హోమ్ యాజమాన్యం వారికి నమస్కారం.